సరోజ్ సర్గం అంట ఈమె పేరు. క్లియర్ కట్ గా చెప్పాలనంటే ఈ సక్కదనం ఏం మాట్లాడితే జర చూడు ఆమె ముఖం కూడా చూస్తాడా, వచ్చేది లోపలికి పోతుంది పొద్దుగాల పూట. ఇసుంటి మొక్కలు ఏదో 2 నిమిషాల కోసం పాపులారిటీ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. బ్రహ్మ విష్ణు కోయి దేవత నయ్యానంట. మళ్ళీ మీ అమ్మనైనా దేవతనా ఈ సక్కదనాన్ని అడుగుతున్నా. మహిషాసురుడిని పూజ చేయాలనంట. మహిషాసురుడు ఎట్లా పుట్టిండా తెలుసా? ఈమెకు అసలు తెలుసా? బర్రె కుట్టిండు. మళ్ళీ ఈమె ఎట్లా కుట్టింది? ఏ బర్రె కుట్టింది, ఏ పందులో కుట్టింది అని అడగాల్సి వస్తుందనా. నువ్వు మా దేవి దేవతలు అని అన్నప్పుడు నాకు ఇట్లాంటి మాటలే వస్తాయి. ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో నుంచి ఇంకా లింక్ పోలే. మళ్ళీ ఈమె తప్పించుకొని తిరుగుతున్నా కూడా ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంతా తెలియ వదిలిపెట్టదు. ఇప్పుడు నేను ఇది మాట్లాడితే మతతత్వ విద్వేషాలు గిరీష్ నువ్వు ఇట్లా మాట్లాడుతూ మళ్ళీ ఈ సక్కదనం మాట్లాడింది ఏంది? ఇప్పుడు ఈ సుఖమైందా మాట్లాడింది? ఈ నీలి కబూతర్ నేను ఏం అడుగుతున్నా, బిడ్డ కబూతర్ నువ్వు ఇస్లాం ఇట్లానే కమెంట్ చేయగలుగుతావా? నీ జిగర్లో దమ్ము ఉంటే ఒక అయ్య కుట్టిన ఆడపిల్లవైతే నేను ఇట్లానే బరాబ్బర్ మాట్లాడతాను. ఏమని రాసినావు వీడ నా దుర్గని, నా అమ్మని ఏమని రాసినావు, ఏమని వాడినావు? నేను బీప్ పెట్టుకోవాల్సి వచ్చింది ఈరోజు. ఉండొచ్చు మీ అమ్మ, మీ అయ్య, మీ అక్క చెల్లెలు ఉండొచ్చు ఇంట్లో. ఇప్పుడైతే నువ్వు అంటున్నావు మళ్ళీ అనొచ్చు. మళ్ళీ మహిషాసురుడు మీకు దేవుడు కదా. మహిషాసురుడు దేవుడు అయినప్పుడు మళ్ళీ మీరు ఎవరు కుట్టిరు అని అడుగుతున్నా నేను. ఎస్పెషల్లీ నిన్ను అడుగుతున్నా.